గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు ఊదరి గోపాల్. ముందుగా నేను క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి చీఫ్ గెస్ట్లకి అభినందన తెలుపుతున్నా. మేము ప్రతిసారి కూడా ఉగాదిలోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తాము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్. అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారు అద్భుతమైన కష్టంతో 2000 కోట్లు జిహెచ్ఎంసీకి తేవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాకపోతే మేము ఒకటి గుర్తు చేస్తున్నాం, ఇంకా చాలా ఎన్నో విభాగాలలో మన జిహెచ్ఎంసీ ఫండ్ అంతా కూడా లాస్ అయిపోతున్నాం. ఫస్ట్ లాంగ్ స్టాండింగ్ ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా తొలగించాలి జిహెచ్ఎంసీ నుండి. డే 1 నుండి 15 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ అట్లా ఉండిపోయినారు. తర్వాత డిప్టేషన్స్ వేరే డిపార్ట్మెంట్ నుండి వీడికి వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కనీసం ఒక సైకిల్ ఉండదు. వీడికి వచ్చి జిహెచ్ఎంసీ కారు, ఏసీ, క్యాబిను, అటెండరు, డ్రైవరు ఇవన్నీ కూడా వాడుకుంటున్నారు జిహెచ్ఎంసీ. ఇట్లాంటి లాంగ్ స్టాండింగ్ ఇంకా చాలామంది ఉన్నారు. ఎంటమాలజీలో ఉన్నారు. ఎంటమాలజీలో మొన్న ఒక మేడంని ఏదో ట్రాన్స్ఫర్ రీప్రాట్రేట్ చేసినట్టున్నారు. కాకపోతే ఇంకా ఎంటమాలజీలో ఇంకా ఉన్నారు, ఇంకా 2 ఎస్సీలు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా జరపాలి. వాళ్ళ మీద ఎన్నో అవినీతి అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వెటర్నరీ సెక్షన్లో కూడా అదే విధంగా పాతుకుపోయి ఉన్నారు. ట్రాన్స్పోర్ట్లో అదే విధంగా పాతుకుపోయినారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి డీఈలకు, ఏఈలకు జిహెచ్ఎంసీ జీతం ఇస్తుంది. వాళ్ళు పని మాత్రం రామ్కీ కంపెనీకి చేస్తున్నారు. మేము కమిషనర్ గారికి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం, అయ్యా వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళంతా రామ్కీకి పనిచేస్తున్నారు, జీతం మాత్రం జిహెచ్ఎంసీ సార్ తీసుకుంటున్నారు. ఇలా ఒక ఎస్ఎఫ్ఏ కానీ ఒక పర్మనెంట్ ఉద్యోగి కానీ 10 రోజులు రాకపోతే అతని జీతం కట్ చేస్తున్నారు, అతనికి ఫైన్ వేస్తున్నారు. మరి ఈ రోజు వరకు రామ్కీ పనిచేసింది వాళ్ళకి ఎన్ని ఫైన్లు వేసారు? ఇంతకుముందు హైదరాబాదు చెత్త లేకుండా ఎక్కడికక్కడ మంచి హైదరాబాద్ శుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు వచ్చింది గతంలో హైదరాబాద్కి. మరి ఈరోజు రామ్కీ వచ్చిన తర్వాత హైదరాబాద్ పోయి చెత్తబాద్గా మారింది. నేను కమిషనర్ గారికి చెప్తున్నా, టౌన్ ప్లానింగ్లో ఎవరైతే ఏఈడీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినీతిలో ఉన్నారు. గతంలో వాళ్ళ మీద సీసీఎస్ల కేసులు కూడా ఉన్నాయి. దయచేసి ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. జిహెచ్ఎంసీ పనిచేస్తే, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పనిచేస్తే ఖచ్చితంగా 160 నుండి 200 కోట్లల్లో ఫర్ యానం 200 కోట్లలో పనిచేస్తారు. ఇలా వాళ్ళకి 900 కోట్లు ఇవ్వడం, జిహెచ్ఎంసీ ఫండ్స్ అంతా కూడా వృధాగా ఖర్చు పెట్టడమే. ఈడ కష్టపడి పనిచేసేటి కింది స్థాయి ఉన్నటువంటి ఉద్యోగులు, పైన ఉన్నటువంటి హయ్యర్ ఆఫీసర్స్, మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి ఈరోజు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. కమిషనర్ గారు మొదలుపెట్టినటువంటి పని మహోన్నతమైనటువంటి గొప్ప పని. ఆయన అందరినీ కూడా తీసేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దానికి మేము సంతోషపడుతున్నాం. మా యూనియన్ నుండి ప్రత్యేకంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఆయన చేసేది ప్రతిదీ కూడా న్యాయంగా ఉన్నది. ఇంకా ఆయన చేసేదాన్ని బట్టి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఇది మంచి ఆలోచన, మంచి నిర్ణయం. జిహెచ్ఎంసీ ఫండ్స్ని కాపాడుతున్నాడు ఆయన. ఈ విధంగా ముందలి పోవడం జిహెచ్ఎంసీకి మంచిది. ఎందుకంటే గతంలో మీరు చూసినట్టయితే మా జిహెచ్ఎంసీ దగ్గర విపరీతమైన ఫండ్స్ ఉండే. మా జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ని ఆదుకుంటుండే, మా జిహెచ్ఎంసీ ఆర్టీసీని ఆదుకుంటుండే. ఒక అనామకుడు రోడ్డు మీద పడి చచ్చిపోతే మా జిహెచ్ఎంసీ ఆదుకుంటుండే. ఈరోజు హైదరాబాద్ ప్రజలకు కూడా జిహెచ్ఎంసీ ఒక అక్షయ పాత్ర లాంటిది. ఈ జిహెచ్ఎంసీని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎవరైతే బాన్ ఎంప్లాయీ ఉన్నారో, అన్ని విభాగాల్లో ఉన్నటువంటి బాన్ ఎంప్లాయీ, ఇక్కడ పుట్టిన ఎంప్లాయీ వాళ్ళదే ఈ జిహెచ్ఎంసీ, వాళ్ళే జిహెచ్ఎంసీ వారసులు. డిప్యుటేషన్ మీద వచ్చి ఇలా జిహెచ్ఎంసీని దోచుకుంటున్నారు. నేను కమిషనర్ గారికి మరొక్కసారి ఆయనను ప్రార్థిస్తున్నా, ఇమ్మీడియట్గా ఎంతమంది అయితే డిప్యుటేషన్స్లో వచ్చినారో, ఎంతమంది అయితే ఆఫీసర్లు లాంగ్ స్టాండింగ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ పంపించండి, ట్రాన్స్ఫర్స్ పంపించండి. కొన్ని స్కాములు చేసారు, వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ లేరని కమిషనర్ గారికి కోరుతూ, మరి ఈరోజు మా క్యాలెండర్ ఎప్పుడు ఉగాది రోజు రిలీజ్ చేశారు. ఈరోజు కూడా మంచి వాతావరణంలో ఈరోజు రిలీజ్ అయింది. మళ్ళీ కూడా అన్ని సమస్యలను ఏవైతే పిఆర్సీ ఉండొచ్చు, డిఏలు ఉండొచ్చు, ఇవన్నీ సమస్యలు, హెల్త్ కార్డు, ఇవన్నీ సమస్యల మీద యథావిధిగా ముందడిలాగానే పనిచేస్తాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమాన పనికి సమాన వేతనం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఎక్కడ కూడా ఎంకాడం, ఏ ఒక్క సమస్య వచ్చినా జిహెచ్ఎంసీలా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో త్రికర్ణ శుద్ధితోటి పోరాటం చేసి న్యాయమైనటువంటి సమస్యలను మేము పరిష్కరించమని ఈరోజు మీ అందరికీ చెప్తూ, మరి నాకు ఇటువంటి అవకాశం కలిగించినటువంటి మా యూనియన్ సభ్యులకి, పెద్దలైనటువంటి అమరేష్ అన్న గారికి, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ నరసింహరావు గారికి, నా సహచర బంధు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. కార్మికుల ఐక్యత, జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మికుల ఐక్యత.